నా పేరు శివ. నేను బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నా. నా వైఫ్ 2 years బ్యాక్ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఉన్నదల్లా శ్రీ మాత్రమే. శ్రీ నా కూతురు. వయసు 10 సంవత్సరాలుంటాయి. తన 10th బర్త్డేకి తనకి ఒక మంచి డాల్ని కొందామని షాప్స్ తిరిగి ఒక డాల్ని కొని శ్రీకి గిఫ్ట్గా ఇచ్చాను. శ్రీకి ఆ డాల్ చాలా నచ్చింది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ తర్వాత నుండి శ్రీ స్ట్రేంజ్గా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. రోజు నేను పడుకున్నాక చాలా గట్టిగా నవ్వేది. ఎందుకు నవ్వుతున్నావంటే నవ్వేది నేను కాదు, ఆ డాల్ అని చెప్పేది. నేను మొదట్లో నన్ను ఆట పట్టించడానికి అలా చెప్తుంది అని అనుకున్నా. కానీ ఆ డాల్ పారానార్మల్ యాక్టివిటీస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చా. ఇంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. శ్రీ స్కూల్కి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. మరి డాక్యుమెంట్స్ని చిందరవందరగా పడేసింది ఎవరో నాకు అర్థం కాలేదు. నేను అలసిపోవడంతో సోఫాలో కూర్చున్నా. నేను తల ఎత్తి పైకి చూసా. ఫ్యాన్కి ఆ డాల్ వేలాడదీసి ఉంది. దాన్ని చూశాక నా వెన్నులో వణుకు పుట్టింది. ఆ డాల్ని శ్రీ ఖచ్చితంగా అక్కడ వేలాడదీసి ఉండదు, ఎందుకంటే ఫ్యాన్ చాలా ఎత్తులో ఉంది. మా ఇంట్లో నిచ్చెన కూడా లేదు. మరి ఆ డాల్ అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రీస్ట్ని పిలిపించాను. ప్రీస్ట్ ఇంటిని పరిశీలించి ఇంట్లో ఏ సమస్య లేదు, సమస్య అంతా మీ ఇంట్లో ఉన్న డాల్లో ఉంది. అందులో ఒక చిన్నపిల్ల ఆత్మ ఉంది. అది మీ కూతుర్ని చంపాలని చూస్తుంది అని చెప్పారు. ఆ ఆత్మ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని ప్రీస్ట్ని అడిగితే ఆ ప్రీస్ట్ ఆ డాల్ని నాతో తీసుకెళ్తా అని చెప్పాడు. దాంతో ఆ డాల్ని ప్రీస్ట్కి ఇచ్చేశా. కొన్ని రోజులు శ్రీ ఆ డాల్ కోసం ఏడ్చింది. తర్వాత డాల్ని మర్చిపోయి తన వర్క్లో తను బిజీ అయిపోయింది. ఒకరోజు ఎవరితోనో చాలాసేపు చాట్ చేసి పడుకుంది. తర్వాత మార్నింగ్ త్వరగా నిద్రలేచి నాకు కాఫీ ఇచ్చి స్కూల్కి వెళ్ళిపోయింది. కానీ శ్రీ ఎప్పుడు నాకు కాఫీ ఇవ్వలేదు. శ్రీ ప్రవర్తన చాలా కొత్తగా అనిపించింది. శ్రీ ఇచ్చిన కాఫీ తాగుతూ నిన్న నైట్ తను ఎవరితో చాట్ చేసిందో అని చూసా. ఆ చాట్ చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. శ్రీ ఆ డాల్తోనే చాట్ చేస్తుంది. ఆ డాల్ నన్ను ప్రీస్ట్ చాలా టార్చర్ పెడుతున్నాడు, ప్లీజ్ నన్ను కాపాడు, మీ నాన్న మన ఫ్రెండ్షిప్కి అడ్డుగా ఉన్నాడు, మీ నాన్నని చంపేయని ఆ డాల్ మెసేజ్ పెట్టింది. దానికి శ్రీ పెట్టిన రిప్లై చూశాక నాకు భయం రెట్టింపైంది. శ్రీ రిప్లైగా, నువ్వు చెప్పినట్టే చేస్తా, మా డాడీ రోజు తాగే కాఫీలో పాయిజన్ పోసి చంపేస్తా అని రిప్లై పెట్టింది. ఆ కాన్వర్సేషన్ చదివాక నాకు భయం రావడం స్టార్ట్ అయింది. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి నా బైక్ కీస్ వెతుకుతున్నా. భయంతో బైక్ కీస్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావడం లేదు. నా కాళ్ళు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయా. నా బాడీ కదలటం లేదు. నా హార్ట్ నెమ్మదిగా కొట్టుకుంటుంది. చివరిసారిగా శ్రీ ఇంట్లోకి రావడం చూస్తూ నా కళ్ళు మూతపడ్డాయి. నా పేరు ఆకాష్. నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నా. రోజు లెటర్స్ అన్నీ పోస్ట్ చేసి ఇంటికి వెళ్ళడానికి నైట్ 10 అయ్యేది. పోస్ట్ ఆఫీస్ నుండి వెళ్ళే దారిలో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానం దగ్గర మాత్రం నేను ఆగకుండా సైకిల్ని చాలా స్పీడ్గా నడిపేవాడిని. ఎప్పటిలాగా నేను లెటర్స్ అన్నీ పోస్ట్ చేసి ఇంటికి వెళ్తున్నా. శ్మశానం దగ్గరయ్యే కొద్దీ నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. సరిగ్గా నా సైకిల్ టైర్ శ్మశానం దగ్గర పంచర్ అయింది. అయినా సరే ఆగకుండా సైకిల్ని నడుపుతున్నా. సైకిల్ చక్రం రోడ్డుకి తగలడంతో చాలా సౌండ్ వస్తూ ఉంది. కొద్దిసేపు తర్వాత సైకిల్ నడపడానికి వీలు లేకుండా అయ్యింది. దాంతో సైకిల్ దిగి వేగంగా తోసుకుంటూ వెళ్తున్నా. ఎందుకో తెలీదు, నా చూపు శ్మశానం వైపు మళ్ళింది. నేను శ్మశానం వైపు చూశాను. అక్కడ ఒక సమాధి మీద ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఉంది. అనుకోకుండా నా చెయ్యి సైకిల్ బెల్లికి తగలడంతో సౌండ్ వచ్చింది. ఆ అమ్మాయి నా వైపు చూసింది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి ఉంది. ఆమెను చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. నేను వెనక్కి తిరిగి చూడకుండా ఫాస్ట్గా నా రూమ్లోకి వెళ్ళిపోయాను. నా రూమ్ డోర్ ఓపెన్ చేశా. అక్కడ నేను శ్మశానంలో చూసిన అమ్మాయి నా ఫ్యాన్కి ఉరేసుకుని కనిపించింది. నా పేరు స్నేహ. మా స్కూల్ వెనకాల ఒక కొండ ఉంది. కానీ అక్కడ కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని అక్కడ ఎవరు వెళ్ళకూడదని అనేవారు. గవర్నమెంట్ అయితే ఆ కొండ ఎక్కడాన్ని బ్యాన్ చేసింది. కొండ మీద ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుందేమో అని తెలుసుకోవడానికి ఆ కొండ మీదకి వెళ్ళాలనుకున్నా. కానీ నా ఫ్రెండ్ ఆకాష్ అనవసరంగా ఎందుకు రిస్క్, గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని చెప్పాడు. కానీ ఆకాష్ని కొండ మీదకి ఎక్కడానికి ఎలాగోలా ఒప్పించాను. అప్పుడు టైం నైట్ 9 అయింది. స్టడీ అవర్స్ కంప్లీట్ అవ్వడంతో అందరూ పడుకున్నారు. నేను ఆకాష్ కొండ మీద ఎక్కడానికి రెడీ అవుతున్నాం. మాతో పాటు ఫుల్గా ఛార్జింగ్ ఉన్న టార్చ్ లైట్, ఒక అంబ్రెల్లా, ఒక లైటర్ తీసుకున్నాం. లైటర్ ఎందుకనో మీకు డౌట్ రావచ్చు. చిన్నప్పుడు నాకు మా నాన్నమ్మ చెప్పింది, నిప్పు నీ దగ్గర ఎప్పుడు ఉంచుకోవాలి, అవసరమైన సమయాల్లో ఉపయోగపడుతుందని చెప్పింది. అందుకే లైటర్ని నాతో పాటు ఉంచుకున్నా.
అన్నిటినీ బ్యాగ్లో పెట్టి ఆకాష్ హాస్టల్ గోడ దూకి కొండ మీద ఎక్కడం స్టార్ట్ చేశాం. నేను ముందు నడుస్తున్నా, నా వెనకాల ఆకాష్ నడుస్తున్నాడు. అలా చాలా దూరం నడిచాం. అంతా నార్మల్గానే ఉంది. ఏంటి ఆకాష్, ఇక్కడ నువ్వు భయపడినట్టు ఏం లేదు అని అన్నాను. కానీ ఆకాష్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నేను వెనక్కి తిరిగి చూసా, కానీ ఆకాష్ లేడు. నేను షాక్ అయ్యి ఆకాష్కి ఫోన్ చేశాను. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇంత లేటు, ఎంతసేపు వెయిట్ చేయాలి అని అన్నాడు. నా వెన్నులో వణుకు పుట్టింది. మరి నాతో కొండెక్కింది ఎవరు? ఆకాష్తో మాట్లాడుతున్నప్పుడే సిగ్నల్స్ కట్ అయ్యాయి. నాకు భయంతో బాడీ అంతా ఎడ్రినలిన్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఎలాగైనా కొండ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, కానీ భయం వల్ల నా మైండ్ ఏం పనిచేయటం లేదు. నేను వచ్చిన దారిని మర్చిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా. ఎక్కువగా నడవడంతో నా కాలు నొప్పి పుట్టి ఒక చెట్టు దగ్గర కూర్చున్నా. అనవసరంగా కొండ మీదకి వచ్చా అని నాకు బాగా తెలిసింది. నా లైఫ్ నా కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అప్పుడే వర్షం రావడం స్టార్ట్ అయింది. నేను తడవకుండా అంబ్రెల్లా పట్టుకున్నా. అప్పుడే సిగ్నల్స్ వచ్చాయి. నేను ఆకాష్కి కాల్ చేశాను. ఆకాష్ ఫోన్ నాకు కొంచెం దూరంలో రింగ్ అయింది. బహుశా ఆకాష్ నన్ను వెతుక్కుంటూ వచ్చున్నట్టున్నాడు అనుకుని ఫోన్ రింగ్ అయిన సైడ్ నడుచుకుంటూ వెళ్ళాను. ఆకాష్ ఫోన్ కింద పడి ఉంది. ఆకాష్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనుకుని చుట్టుపక్కల చూసా. ఫోన్కి కొంచెం దూరంలో ఆకాష్ డెడ్ బాడీ ఉంది. ఆకాష్ని ఎవరో భయంకరంగా చంపేస్తున్నారు. ఆకాష్ బాడీ అంతా పదునైన గోర్లతో ఎవరో గాయాలు చేసినట్టుంది. ఆకాష్ డెడ్ బాడీ చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది.